యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పాజిటివ్. ప్రస్తుతానికి మన దగ్గర అక్క ఉంది. ఒకసారి అక్క మాటల్లోనే తెలుసుకుందాం. ఎందుకంటే ఈ విషయం అడగడం కూడా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే గద్దర్ గారు అన్నటువంటి వ్యక్తి ప్రతి వ్యక్తికి అంటే అప్పుడున్నటువంటి జనరేషన్కే కాకుండా ఇప్పుడున్నటువంటి జనరేషన్లో చిన్న పిల్లల దగ్గర నుండి ఆ పాటలైనా కావచ్చు, ఆయన చెప్పినటువంటి ఏ మాటలైనా కావచ్చు గుర్తుండిపోయేలాగా మనకి మిగిలిపోయాయి. కానీ మన మధ్యలో ఇప్పుడు లేరు. ఒకసారి అక్క మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అక్క నమస్తే. నమస్తే. ఎట్లున్నారు అక్క? అడగడం మాది మంచిగున్నాం. ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మాతో మీరు షేర్ చేసుకోండి. ఇది షార్ట్ పీరియడ్లో డిసైడ్ అయింది. ఎందుకంటే నాన్న చనిపోయి 6 నెలలు కాలేదు. ఇంకా ఆయనని బర్త్డే సెలబ్రేషన్స్ చేయాలనేది కొంచెం ఆగాము. కాకపోతే ప్రజల కోరిక మేరకు గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులు, కళాకారులు, మేధావులు, జర్నలిస్టులు, స్టూడెంట్స్, సామాన్య ప్రజలు అందరూ కలిసి దాన్ని మనము గద్దర్ ఫౌండేషన్ ద్వారా గద్దర్ అన్నగారి జయంతి నిర్వహించాలని డిసైడ్ అయింది. నిన్న డిసైడ్ అయిపోయింది. సేమ్ మన కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న ఆధ్వర్యంలో మన ప్రభుత్వం గద్దర్ అన్న ఆశయం ఉండిపోవాలి, సమాజం కోసం ఎవరైతే ప్రాణాలు త్యాగం చేస్తారో వాళ్ళ జ్ఞాపకాలు ప్రజలకు ఉండిపోవాలి, ప్రజలకు స్ఫూర్తిగా మిలవాలి, ధైర్యంగా మిలవాలి అని ఒక మంచి ఆశయంతో గద్దర్ అన్న జయంతి నిర్వహించాలని ప్రభుత్వంగా ప్రకటించింది. రాత్రి జియో నంబర్ 1 అంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలోకి వచ్చిన తర్వాత మనకు మొదటి జియో గద్దర్ అన్న జయంతి నిర్వహించడం, ఇది ఒక ప్రూఫ్ సమాజాన్ని ఏర్పరచడానికి ముందుకు వచ్చిందని. అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి మీరు ఏం చెప్తారక్క? అంటే ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నేను చెప్పనవసరం లేదండి. మీరు మొదటి రోజు రేవంత్ అన్న గారు సీఎం పదవి పుచ్చుకున్న రోజే గడీలు పాల్గొట్టేశారు. ఒక్కొక్కటి ప్రజలకు ఏదైతే మంచిది, ప్రజలకు ఏదైతే చేయాలో అది ఆయన చేసుకుంటూ వస్తున్నారు. ఇంకా ఏమైనా ప్రజల డిమాండ్ ఉంటే తప్పకుండా దాన్ని మనము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. తప్పకుండా ప్రజల కోసం ఏర్పడిన పాలన కాబట్టి డెఫినెట్లీ ప్రజల కోసం చేస్తారని నమ్మకం ఉంది. నాన్నగారు పాడినటువంటి పాటల్లో మీకు బాగా ఇష్టమైనటువంటి పాట ఏంటంటే చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు మీరు గుర్తు చేసుకున్నటువంటి పాట? ప్రతి ఒక్క పాట అద్భుతం, ప్రతి ఒక్క పాట గుండెల్ని కదిలేస్తుంది. చాలా పాటలు ఉన్నాయి. కాకపోతే చిన్నప్పుడు ఆ పాట వినుకుంటూ పడుకునేదాన్ని. ఇప్పుడు ఆ పాట ఎవరిన్నా పడుకుంటారు నా పిల్లలు కూడా. ఆ పాట ఇప్పటికీ అద్భుతం. ఆ పాటలో ఉన్న పదాలు ఇప్పటికీ ఇంకా మారలేదు. అలాంటి ప్రపంచమే ఉంది. ఆ ప్రపంచాన్ని మార్చాలనే ఒక ఉద్దేశంతో తన చివరి కాలంలో ఆపరేషన్కి వెళ్ళి అమరుడైపోయారు. అది మదనా సుందారి సందేల పొద్దుల్లో జమిని పాపడదో మదనా సుందారి నీళ్ళల్లో మెరిసేటి నీ నీడ చూసో మదనా సుందారి దారిన ఓవంగా దొరగాడు ఆసే మదనా సుందారి సందుల్లో దాగుండు సైగా చేసిండే మదనా సుందారి అని కళ్ళల్లో జిల్లేడు బారో మదనా సుందారి నడుముకు కత్తుల్ల కొసలు మెరవంగో మదనా సుందారి బ్రహ్మజముడిని నరక బాట పట్టిందో మదనా సుందారి. ఈ పాట అప్పుడు కూడా కామాంధులని, నరహంతకులని ఎదిరించాలి, వాళ్ళకు బుద్ధి చెప్పాలి అనే ఒక ఉద్దేశంలో రాసిన పాట. ఇప్పటికి కూడా స్త్రీలకు ఈ పాట స్ఫూర్తిదాయకం. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్. ప్రస్తుతం మనము ఎన్వై అశోక్ గారితో ఉన్నాం. ఒకసారి వారి మాటల్లోనే గద్దర్ గారి గురించి తెలుసుకుందాం. ఎందుకంటే చాలా వరకు ఇక్కడ కళాకారులు ఉన్నారు. అన్న కూడా మంచి పాటలు పాడతారు. ఈరోజు గద్దర్ గారి గురించి మనతో ఏం షేర్ చేసుకుంటారో ఒకసారి అడిగి వారి మాటల్లోనే తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్కారం అమ్మ. చెప్పండి అమ్మ. గద్దర్ అన్న 76 ఏళ్ళ జీవితంలో ఎన్నడూ ప్రజల గురించి ఏ రోజైనా కానీ ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి.
మరి అన్న ఉన్నట్టుండి ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినా తన ఆశయ సాధనలో భాగంగా కవులు కళాకారులు అందరం కూడా గోసి గుంగడి కట్టి ఏదైతే గద్దరన్న ఏదైతే ఆశయం ఉండనో ఆశయానికి ముందుగా నడుస్తామని చెప్పి ఈరోజు ఈ జయంతి ఉత్సవంలో మేమందరం కూడా పాల్గొనడం జరిగింది. ఒక మంచి పాట. ఎక్కడెళ్ళిండే మన యుద్ధ నౌక గద్దారన్న, ఎక్కడెళ్ళిండో మన ప్రజల మనిషి గద్దారన్న, ఏడికెళ్ళిండో మన యుద్ధ నౌక గద్దారన్న, ఎన్నాడొస్తాడో మన యుద్ధ నౌక గద్దారన్న, గోసి గుంగడి గట్టుకొని పల్లెకు పోయిండో అన్న, పల్లెకు పోయిండో అన్న, పాట పాడ అన్న కూడా పల్లెకు పోయిండో అన్న, పల్లెకు పోయిండో అన్న, ఎన్నాడొస్తాడో మన యుద్ధ నౌక గద్దారన్న, ఎప్పుడొస్తావో మా యుద్ధ నౌక గద్దారన్న, ఎప్పుడొస్తావే మన యుద్ధ నౌక గద్దారన్న, ఎన్నాడొస్తావో మా యుద్ధ నౌక గద్దారన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సోషల్ పోస్ట్ మీడియాకి నమస్కారం. ఈరోజు మహానాయకుడు గద్దర్ గారి తొలటి వర్ధంతి సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ తరఫున పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క కార్యక్రమం జరగడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు రావడం జరుగుతుంది. అంటే గద్దర్ గారిని గుర్తు చేసుకోవడం అంటే తెలంగాణగా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక గౌరవమైన విషయం. ఎందుకంటే ఈరోజు గద్దర్ గారు ఎన్నో సంవత్సరాలు పేదవాళ్ళ గురించి, ఒక సోషల్ జస్టిస్ గురించి పోరాడిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఈరోజు మన మధ్యలో లేనందుకు ఆ లోటు కూడా కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఆయన ఎక్కడున్నా కూడా ఆయన ఆత్మశాంతిగా కోరుతున్నాం.